హాయ్ ఫ్రెండ్స్. మన ఈ వీడియోలో డీవార్మింగ్ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎంత చేయాలనేది తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాగ్ లేజీగా ఉండటం, యాక్టివ్‌గా లేకపోవడము, అండ్ డైజెషన్ ప్రాబ్లమ్ రావడము, మోషన్స్ అవ్వటము, లూజ్ మోషన్స్ కింద మోషన్స్‌లో పురుగులవి రావటము, కళ్ళు డ్రై అయిపోవటము, కళ్ళలో పూసుకులు కడతాం. ఇవన్నీ డీవార్మింగ్ సింప్టమ్స్ అనమాట. వెయిట్ తగ్గిపోవటము. సో, ఎలా చేయాలనేది కరెక్ట్ డోసేజ్ పప్పీ ఏజ్‌ని బట్టి, వెయిట్‌ని బట్టి మనం అనేది చేయాలి. ఎప్పుడు చేయాలనేది చెప్తున్నాను. ఫస్ట్ 3 మంత్స్ వరకు పప్పీకి ప్రతి 15 రోజులకు ఒకసారి డీవార్మింగ్ అనేది చేయాలి. అది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను షెడ్యూల్. ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. తర్వాత ఆఫ్టర్ 3-6 మంత్స్ ప్రతి 1 మంత్‌కి ఒకసారి డీవార్మింగ్ అనేది చేయాలి. ఆఫ్టర్ 6 మంత్స్ ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి కంపల్సరీ లైఫ్ లాంగ్ అయితే డీవార్మింగ్ అయితే చేయాలి. ఇదంతా మీకు స్క్రీన్ మీద ఇస్తాను. డోసేజ్ అనేది మీకు తెలియకుండా అయితే చేయకండి. కరెక్ట్‌గా ఎవరైనా వెటర్నరీని కనుక్కోండి. లేదంటే బ్రీడర్‌ని కనుక్కోండి. పప్పీ వెయిట్‌ని బట్టి అది లిక్విడ్ ఆర్ టాబ్లెట్. ఆ వెయిట్‌ని బట్టి లిక్విడా, టాబ్లెటా అనేది చేయటం జరుగుతుంది. సో, డీవార్మింగు చేయాల్సిన టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ప్రెజెంట్ అయితే మనం ఎప్పుడు డీవార్మింగ్ చేయాలనేది చూసుకున్నారు కదా! రెగ్యులర్‌గా మీరు డీవార్మింగ్ చేస్తాం వల్ల పప్పీ యొక్క హెల్త్ అనేది పాడవదు. దాని స్టమక్ అనేది ఇన్ఫెక్షన్‌లవి గురవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే డీవార్మింగ్ చేయకపోవడం వల్ల మీ పప్పీ హెల్త్ గట్ అనేది గట్ అంటే కడుపు అనేది కొంచెం ప్రాబ్లమ్‌గా తయారవుతుంది. సో, ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలంటే రెగ్యులర్‌గా డీవార్మింగ్ అనేది చేయండి. సో, ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.